ప్రేయర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. న్యూ కవెనెంట్ ప్రేయర్, నూతన నిబంధన ప్రార్థన గురించి నేర్చుకుంటాం. నూతన నిబంధన ప్రార్థన చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. చాలా స్పెషల్ ప్రివిలేజ్, గొప్ప దీవెనలు నా జీవితంలో నూతన నిబంధన ద్వారా ప్రవేశించాయి పిల్లరా. ఓకే, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను యేసు నామం గురించి నేర్చుకుంటా ఉన్నాం. బాగా గుర్తు చేసుకొని, బాగా అర్థం చేసుకొని, యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థించినప్పుడు ఇంతవరకు అట్లా వాడేసావేమో ఆ పేరుని, ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే యేసు నామంలో అంటున్నావో దేవుని సన్నిధిలో, దేవుడు ఎలా తీసుకుంటాడు నాయనా, తండ్రి దేవుడు ఎలా తీసుకుంటాడు? యేసయ్యే అడుగుతున్నాను నాతో, అందుకు యేసునామం ఇచ్చిండేది. ఊరికే ఏదో అదొకటి బాగుంటుంది యేసునామం కలిపితే, అది కాదు పిల్లరా. నువ్వు యేసు నామంలో అడుచున్నా అన్నప్పుడు నువ్వు ఈ పిక్చర్, ఈ సీన్ నీలో ఉండాలా. యేసే నీ దేవుడిని అడుగుతున్నాడు. అందుకే వాక్యం తప్పించి ప్రార్థనలో వేరేదేది భాష, ఏ లాంగ్వేజ్ వాడకూడదు, మనం ఏది చెప్పకూడదు దేవుడు వాక్యంలో చెప్పండి. ఓకే, సో రెండవది, దేవుడు యేసు ప్రభు ప్రార్థన చేసినట్లుగా తీసుకుంటాడు. ఆ తర్వాత మనం యేసు నామంలో అన్నప్పుడు యేసు క్రీస్తు నిలబడినట్లుగా అక్కడ దేవుడు ట్రీట్ చేస్తాడు. దేవుని యొక్క లా అది, దేవుని యొక్క స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అది. నువ్వు ఎలా అన్నా తీసుకో, దేవుడు తీసుకునేది. యేసు ప్రభు నిలబడుకొని ఉన్నాడు. యేసు నామంలో ప్రార్థిస్తానన్నప్పుడు యేసు ప్రభు ప్రార్థించినట్లే. ఓకే, ఆ యొక్క విషయాలు మనం గత వారాలు నేర్చుకున్నాం. సో ప్లరా, యేసు ప్రభు ప్రార్థన చేసే విధానం ఏంటి? మీరు ఎప్పుడు చూసే యేసు ప్రభు యొక్క ప్రార్థనలన్నీ కృతజ్ఞతతో స్టార్ట్ చేస్తాడు ఆయన. ఉదాహరణకి లాజర్ యొక్క సమాధి ముందు నిలబడి ఏమన్నాడు? కృతజ్ఞతలు తండ్రి, నాకు తెలుసు నువ్వు నా ప్రార్థనను అంగీకరిస్తావని. బాగా గుర్తుపెట్టుకుంటారా, యేసు ప్రభులాగా ప్రార్థన చేయాలి మనము. చాలామంది నేనేంటి యేసు ప్రభులాగా ప్రార్థన చేసి, యేసు ప్రభు ఏంది, నేను గడ్డిని పడిగిరాని. నో, బైబిల్లో ఎక్కడ రాయాలి ఆ మాటలు. నేను యేసు ప్రభులా ప్రార్థన చేయాలా. యేసు ప్రభు నామంలో చేస్తున్నప్పుడు, ఆయన స్థానంలో నిలబడి ప్రార్థన చేస్తాం, ఆయనలాగే ప్రార్థన చేయాలా. ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు? ఆయన స్టార్టింగ్ ప్రార్థన నువ్వు చూసే చాలా చోట్ల 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏమన్నాడు ఆయన? థ్యాంక్ యూ లార్డ్, తండ్రి నీ కృతజ్ఞతలు. నేను ఎప్పుడు అలా స్టార్ట్ చేయాలి. తండ్రి నీ కృతజ్ఞతలు, నా ప్రార్థన విని నాకు జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నీకు. ఎందుకు అలా చెప్పాలా? థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం మనము? ఎవరైనా ఏదైనా సహాయం చేసిన తర్వాత జనరల్లీ మనము థ్యాంక్స్ చెప్తాం. ఇక్కడ ప్రార్థన, నూతన నిబంధన ప్రార్థనలోకి వచ్చేటప్పటికి ఎందుకు మనం థ్యాంక్స్తో స్టార్ట్ చేస్తామంటే, మనం ప్రార్థన చేస్తాండేదే ఆయన ఆల్రెడీ ఇచ్చేసిన దాని గురించి. ఆల్రెడీ ఆయన చెప్పేశాడు, ఇది యేసు క్రీస్తు ద్వారా నీకు ఇచ్చేసాను నేనని. సో అందుకే మనం థ్యాంక్స్తో స్టార్ట్ చేస్తాం పిల్లరా. ఉదాహరణగా 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? ఆయన ఆల్రెడీ చెప్పాడు పిల్లరా. యేసు ప్రభుతో చెప్పాడు, మనతో చెప్పాడు. ఎవరు? తండ్రి యొక్క దేవుడు. ఏమన్నాడు? నీతిమంతులు పస్తులు ఉండరు, వారి పిల్లలు ఎన్నడే కానీ అడుక్కు తినరు. ఇంకా నూతన నిబంధనలకు వచ్చేసరికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చెప్పండి. అందుకే డబ్బు గురించి ఎప్పుడే కానీ, డబ్బు లేదు, ఎలా తింటామో, ఏం సంసారమో ఏమో, అసలు ఆలోచనలు కూడా రాకూడదు, అట్లా భాష కూడా ఉండకూడదు మన నోట్లో పిల్లరా. ఎప్పుడు కృతజ్ఞతలు తండ్రి, నన్ను ఆస్తిపరుడుగా చేసిన నా తండ్రిను, కొదవ లేకుండా నా జీవితాన్ని దీవించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతి మంచి మేలు నా జీవితంలో నువ్వు కుమ్మరిస్తున్నందుకు కృతజ్ఞత. నేను, నా భర్త, నా పిల్లలు మేలే అనుభవిస్తాం ఈ సృష్టిలో తండ్రి. అది లోకంలో సామెత, కీడెంచి మేలెంచు. దేవుడు లేని భాష అది. దేవుడు ఉన్నవాడు, యేసు క్రీస్తుని ప్రభువుగా కలిగి ఉన్నవాడు, మేలు తప్ప ఇంకా ఏది వాడి జీవితంలో జరగడానికి వీలు లేదు. అది వేరే విషయం. పాపపు లోకంలో ఉన్నాం, పాపపు మనుషుల మధ్య ఉన్నాం, సాతాను కార్యాలు జరిగించే లోకంలో ఉన్నాం.
కానీ మన తండ్రి ఏం చెప్పాడో మనకు వాగ్దానం ఏదో అదే చెప్పాలా. ఈవెన్ దేవుడు కూడా చెడు చేయడు మనకి. ఆయనకి తెలుదు చెడు ఏంటో. ఆయన బైబిల్లో ఎక్కడ రాయాలి, ఎప్పుడు చెడు చేయ, ఎవరికి రోగం ఇలా యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ. ఈవెన్ దేవుడు కూడా డైరెక్ట్గా ఎవరికి రోగం ఆయన దగ్గర లేదు, ఎటు తెచ్చేసాడు. ఓకే, సో ఈ విధంగా నేను ప్రార్థన చేయాలి. ఓకే, యేసుప్రభులాగా ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా. యేసుప్రభు, నాకు తెలుసు నా ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు ఇస్తావని. నేను చెప్పాలా తండ్రితో అనుక్షణం, నాకు తెలుసు తండ్రి నా ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు ఇచ్చేవాడివి. నా కొరకు నువ్వు నీ చెవుల్ని నా కొరకు తిప్పిన దేవుడు అయ్యా. నా నోటి మాటలకి గౌరవించే గొప్ప తండ్రివి నువ్వు. నీలాంటి తండ్రి ఎవరున్నారయ్యా? కృతజ్ఞత. యేసయ్యలా ఫీల్ కాలను దేవుని ఎదుట, యేసయ్యలా మాట్లాడాలా. ఎందుకంటే యేసయ్య నువ్వు ఒకటే దేవునికి, ఎందుకంటే నువ్వు తనలో నుంచి బయటికి తీయబడ్డావు. చాలా ఇది గుర్తుపెట్టుకోబెట్టాను. నిన్ను చూసినప్పుడంతా యేసు ప్రభుని చూస్తాడు నీలో దేవుడు. నిన్ను చూసినప్పుడంతా యేసయ్య గుర్తు వస్తాడు ఆయనకి. నీకు చాలాసార్లు చెప్పా, మా మిరాకిల్ని చూసినప్పుడంతా ఎవరు గుర్తొస్తారు మాకు? జస్ట్ మేము అర్థం చేసుకోవాలని చెప్తాను. అందరి పిల్లలు మాకు ప్రేమ, తప్పుగా తీసుకోవద్దండి. కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నో అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకో. మిరాకిల్ని చూసినప్పుడంతా మాకు మా పిల్లోడు గుర్తొస్తాడు కదా, ఎవరికైనా అంతే, మన అందరికీ కదా. ఎందుకో అవ్వలు తాతలు మనవలు అని చాలా ఇష్టము. వెనకలు కూర్చున్నాడు, మనవరాలు పెంచడంలో రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ద ఆయన వెనకాల రామకృష్ణ. ఒకేసారి ఒక ఇంట్లో ముగ్గురు రావాలంటే 2-3 అయినా పండుకునే వాళ్ళు కాదంట. ఇలా ఏం చేశారు పాపము. అందుకే ఈ యవనస్తులు చెప్తాను, జల్దీ చేసుకోండి రా, మీ అమ్మ నాన్న బలంగా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మిరాకిల్ని చూసుకుంటాను లేదా? నేను ఈ సలహా మీకు ఇవ్వలేదనుకోండి, ఢిల్లీలో పిల్లలు 30 వరకు మాట్లాడదు అంకుల్ అంటాను ఒక పాప. 30 వరకు అంట. నేను చెప్పిన 30గా 35 నువ్వు నా పాయింట్ ఫస్ట్ నువ్వు జల్దీ పెళ్లి చేసుకుంటే పిల్లలు నీకు అంటే జల్దీ అంటే మళ్ళీ వెళ్ళిపోయారు అప్పుడే స్టార్ట్. పాస్టర్ చెప్పినట్టు జల్దీ అంట, పదాంపా మమ్మీ, అయ్యే కథ కాదు ఇదని. నువ్వు చదువు అంతా అయిపోయినాక 25-26 ఏళ్ళు చదువు అయిపోతుంది ఈ కాలంలో. అప్పుడు అంటాను అదే, ఆదిలక్ష్మి రెడీ అవుతుంది అప్పుడే, పదాంపా మమ్మీ అని. బాగా వినండి, క్లియర్గా, కన్ఫ్యూజ్ కాదండి. అర్లీగా మ్యారేజ్ చేసుకోవడం అనేది బెస్ట్ పని. చూడండి, నా పిల్లలకి అదే చేసి నేను ఎప్పుడు అదే ఆలోచించేది. 2 లాభాలు ఉన్నాయి దీనిలో. మీ పేరెంట్స్ అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారే పిల్లలు, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళకు జీవితం ఉంది కదా, అన్నీ అనుభవించాలా, వాళ్ళ ముని మనవల్ని చూడాలని. నాతో ఎప్పుడు చెప్పేవాడు, నాకు బాగా గుర్తుంది, నాకు ముని మనవలు 4th జనరేషన్ చూడాలని ఉందని చెప్తా. డోంట్ వరీ, ఎలా ఖచ్చితంగా చూస్తానా లేదా, ఇంకా వెయిట్ చేశాను. పాపం చాలామంది రాళ్ళ 3-4 ఉన్నారు. మోని మనోడు మనవరాలని, కూతుర్ని కొడుకుని ఎత్తుకొని ఆ తర్వాత తాత చేయి ఊపాల ఎవరికి, మనందరికీ. సో ఓకే, జల్దీ చేసుకోండి ఈ పాపని. ఈ పాప కూడా చెప్తాను, పక్కన పాప, మీకు తెలిసి ఎవరెవరు పాపలు అడుగుచ్చాడు. నేను వీళ్ళతో నాకు పోరాటము. జల్దీ చేసుకుంటే హలో మీ అమ్మ మీ నాయన పండ్లన్నీ ఊడిపోయి 70లో నువ్వు వాళ్ళని పట్టుకుంటావా, వాళ్ళు నీ పిల్లల్ని పట్టుకుంటారా? ఎంగేజ్ చూడు, పెద్ద ఆయన ఆడు కూర్చున్నాడు, తెల్ల మీసాలు ఆమె వేసుకుంటే. ఎంతమంది బ్రదర్, రామకృష్ణ బ్రదర్ మొత్తము మనము పెంచిండేది 5 మంది. చూడండి, రికార్డ్ బ్రేక్. 4 ఏళ్ళు నాకు దొరక్క, ఎవరికి నాకు దొరక్క. ఏమన్నా అంటే ఉండండి సార్, వీళ్ళతోనే సరిపోతుంది నాకు. సరే, ఆమె ఎండి చేసేసా భారతి, ఆయన వలన. మరి వాణి, ఉషా, వీళ్ళ పని బయటికి తీయడము, వాళ్ళ పని చూసుకోవడం. 5 మంది చూడండి, ఎంత పెద్ద పెద్దలు అయిపోయినారు పిల్లలు. ఓకే, ఎనీహౌ ఎందుకు స్టార్ట్ అయిందో నాకు కూడా తెలుసు, ఆడున్నాను. సో ఎనీహౌ విషయం ఈమె ఉంటే కొద్దిగా గుర్తు చేసేది, ఆమె కూడా లేదు ఇప్పుడు. ఏమా జాగ్రత్తగా వినంటారా. సో
దేవుడు ఎప్పుడు మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. ఓకేనా? అయితే ఈరోజు నేను ఎట్లా ఈ యొక్క యేసుక్రీస్తు నామం మన యొక్క డైలీ యూసేజ్లో ప్రతి దినం ప్రతి క్షణము ఈ నామాన్ని ఎలా వాడాలా మనము, ఈ విషయాలు మనం చూసుకుందాం. ఆల్రెడీ నేను మీకు అపోస్తుల కార్యంలో నుంచి చూపించాను. ఆదిమ సంఘము అపోస్తులు ఈ నామాన్ని, యేసు నామాన్ని తరచుగా వాడలు ఎప్పుడు వాడేవాళ్ళు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ నామంలో ఉన్న శక్తి. ఈ నామం వాడగానే ఏమేం జరుగుతుంది, ఏమేం సామర్థ్యం, ఎంత సామర్థ్యం రిలీజ్ అవుతుంది, ఏమేం జరుగుతుంది. అందుకే అనుక్షణం ఆ పేరుని, యేసుప్రభు నామాన్ని వాడేవాళ్ళు. డైలీ యూసేజ్, డైలీ దాన్ని లాభాన్ని పొందుకునేవాళ్ళు. అపోస్తుల కార్యంలో మనం చూసాం. లైక్ ఆ కుంటివాడు లేపినప్పుడు యేసునామంలో అన్నప్పుడు ప్రజలంతా ఎలా జరిగింది, ఇది ఎలా చేయగలిగారు, మీరు చేశారా అన్నప్పుడు ఈ పేతురు అంటాడు, మా దిక్కు ఎందుకు చూస్తున్నారు మీరు, మేం కాదు. ఏ యేసు ప్రభుని మీరు సిలువేసి చంపారో ఆ యేసు ప్రభు నామంలో ఈ వ్యక్తి లేచి నడుస్తాండేది. మత గురువులు వచ్చి అన్నారు, మీరు మతం గురించి ప్రీచ్ చేయండి, ఈ నామం మాత్రం మీరు ఎత్తుకోద్దండి, ఈ నామాన్ని మాత్రం చెప్పకండి, మీరు ఈ నామాన్ని మాత్రం పలకండి, పలికినారా ఉంది మీకని. కానీ మనం చూస్తాం ఆ నామాన్ని ప్రీచ్ చేసేవాళ్ళు పిల్లరా. ఆ నామంలో గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే నిన్న వారం మనం చూసుకున్నాం, ఆకాశం కింద భూమి మీద పేతురు అంటాడు కదా అపోస్తుల 4:12, ఇంకే నామము ఇవ్వబడలేదు, ఆకాశం కింద భూమి మీద కేవలం ఒకే ఒక నామం ఇవ్వబడింది. ఏ నామం అది? యేసు నామం అని కదా, 4:12. ఓకే, ఫాస్ట్గా పెట్టాలి. నేను మీ సిస్టమ్ మీద ఉండాలి, మీతో నాకు అంత సాటిస్ఫై కాదు. వాక్యం పెట్టే విషయంలో చాలా లేట్ చేస్తాను. శివాజీ కానీ శివాజీ అడిపోయి ఈరోజు శివాజీ ఏదన్నా చూడండి, దాని గురించి ఆలోచించండి. ఈజీగా ఏదన్నా ఉందా ఏమన్నా అట్లా టక్క 4:12 అట్లా మీరు పెట్టేసారు అంతే. ఇంతసేపు మీరు చేసే మొత్తం బైబిల్ అంతా చదువుకోవచ్చు మీరు చేసే టైం. ఓకే, ఏదైనా ఆలోచించింది ఏం చేయాలో ఈజీగా. మరి ఎవరి వలన రక్షణ కలిగి? ఈ నామమునే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదు పిల్లరా. ఓకే, సో అపోస్తుల కార్యంలో నేను మీకు ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు నామాన్ని ఆ యొక్క అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ వాడడం మనం చూసుకున్నాం నిన్న వారం వరకు. ఓకే, ఈరోజు నేను పత్రికల్లో నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా చాలా చోట్ల కొన్ని వాక్యాలు నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను టైంని బట్టి. ఆ తర్వాత మీరు చూస్తే అపోస్తుల కార్యం యొక్క బుక్ యొక్క టోటల్ పీరియడ్ 35 ఏళ్ళు పిల్లరా. ఆ యొక్క 35 ఏళ్లలో ఏం జరిగిందో సంఘం ఆరంభమైన తర్వాత అది రాయబడి ఉండేది. అంతటితోనే కాకుండా మీరు పత్రికలు చదివినట్లయితే పౌలు, పేతురు, యాకోబు వీళ్ళందరూ రాశారు కదా పత్రికలు. ఆ పత్రికల్లో కూడా మీరు చూసినట్లయితే యేసు క్రీస్తు నామము వాళ్ళు వాడడం జరిగింది పిల్లరా. ఇంకో విషయం నేను చెప్పాలని ఆశపడతాను, ఎందుకంటే చాలా మంది నాకు అడుగుతుంటారు పిల్లరా బైబిల్ చదువు విషయంలో. పత్రికలు ఎక్కువ చదవాలా మీరు? నేను వేరే బుక్స్ చదవద్దు అనడంలా, ఎక్కువగా అంటున్నా. ఎందుకంటే పత్రికలు మీరు నేను ఏమై ఉన్నాము యేసుక్రీస్తులో, మీరు నేను అనుక్షణము ఏం చేయాలనేది పత్రికల్లో రాయబడింది. సువార్తలు ఓకే, సువార్తలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఇవన్నీ మనం చదువుకుంటాం. కానీ ఎక్కువగా నాకు తెలిసి ఈరోజు సంఘాల్లో ఉండే కన్ఫ్యూజన్కి కారణం ఏమో తెలుసా? నిజం కూడా ఇది, నా యొక్క వర్షనే కాదు. పత్రికలు చదవకపోవడం వలన ఎందుకు లేవి అర్థం కావడంలే అని వదిలేసి, ఈవెన్ నేను చెప్తున్నా ఇది, ఏ చర్చెస్లో పత్రికల గురించి ప్రీచ్ చేయరో అక్కడ రెవల్యూషన్ నాలెడ్జ్ ఉండదు పిల్లరా. అక్కడ ఎంతసేపు ధర్మశాస్త్రము, పాత నిబంధనము, ఆ రాజుని తప్పనంలే, అవన్నీ చాలా అవసరం. ఇక్కడ కూడా అన్నీ అవసరం మనకు. బట్ చాలా అవసరమైనది ఏదన్నా ఉందా అంటే నూతన నిబంధనలో ఉన్న మనకు పత్రికలు పిల్లరా. ఓకే, సో పత్రికల్లో నుంచి నేను ఈరోజు కొన్ని వాక్యాలు నేను చూపిస్తా. యేసు నామం వలన వచ్చే రిలీజ్ అయ్యే శక్తి, సామర్థ్యము, ఆ నామం వాడటం ద్వారా ఏమేమి జరుగుతుందని. ఆ తర్వాత టైంని బట్టి నేను కొన్ని 3 రీజన్స్ ఈరోజు చూపించాలనుకుంటున్నాను. నేను
యేసు ప్రభు నామం ఎందుకు వాడాలి అనేది, అనుక్షణము అనుదిన పనిలో డైలీ ఎలా ఈ నామాన్ని వాడాలా, ఎందుకు ఈ నామం ఇచ్చాడు దేవుడు మనం అనుక్షణం వాడేదానికి, ప్రతి పనిలో వాడేదాన్ని, అది కూడా వీలు బట్టి చూసాం లేండి నెక్స్ట్ వీక్. ఓకే, ఫస్ట్ నేను మీ ముందు పెట్టాల్సిన వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:4. ఇంగ్లీష్ తెలుగు రెండు పెట్టినానా, కొద్దిగా తెలుగులో సరిగా రాలేదు, నేను చదివాను బైబిల్లో ఈరోజు. 5:4 మొదటి కొరింథీ 5:4 చూడండి. పత్రికల్లో నుంచి చూసుకుంటున్నాం యేసు ప్రభు నామము వాడటము, ఎందుకు ఆయన నామం వాడితే ఏం జరుగుతుందో మనం చూసుకుందాం. ఓకే, చాలా వాక్యాలు ఉన్నాయి కానీ కొన్ని చూపించాలనుకుంటున్నాను నేను. ఇది మీరు అర్థం చేసుకుంటే ప్రతి క్షణం మీరు కూడా ప్రతిరోజు డైలీ యూసేజ్కి ఆయన నామాన్ని వాడచ్చు. ఓకే, సో తెలుగులో ఏం రాబడిందంటే, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించడానికి. ఓకే, తెలుగులో అట్లా, ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ యూ గ్యాదర్ టుగెదర్, ఎన్కేజీలో పెట్టిన బండ్పల్లి తీకంగా, అండ్ మై స్పిరిట్ విత్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓకే, జాగ్రత్తగా ఏంటి, ఇది కొరింథీయులకు రాసిన పత్రికకు ఈ యొక్క సన్నివేశం బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏంటంటే, చాలా చెడ్డ జరిగి ఉంటుంది పిల్లల సంఘంలో, కొరింథీ సంఘంలో. అసలు చెప్పుకునే కూడా వీలు కానంత భయంకరమైన పాపము ఆ చర్చిలో జరుగుతూ ఉంది. అక్కడ రాయబడింది, మీరు తెలుగులో చూసినట్టే, తన తండ్రి యొక్క భార్యతో ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి అక్కడ రాయబడింది పిల్లరా. ఆ కాంటెక్స్ట్లో ఇది ఈ వాక్యాన్ని రాశారు. ఓకే, అర్థమైందా? చాలా చెడ్డ జరుగుతూ ఉన్న సంఘంలో వచ్చి జాగ్రత్త పిల్లరా. సాతాన్ ఎప్పుడు సంఘంలో చెడు జరగాలని కోరుకుంటాడు, ఎందుకంటే సంఘం యొక్క పేరు చెడిపోవాలని, క్రైస్తవుల యొక్క పేరు చెడిపోవాలనేది సాతాన్ యొక్క కోరిక. మీకు నాకు సంఘం యొక్క విలువ సరిగా అర్థం కాకపోవచ్చు కానీ సాతానుకు బాగా తెలుసు. అందుకే బయట ఎటు తిరిగి సంఘానికి ఎవరు పోకూడదు, క్రైస్తత్వాన్ని ఎవరు తీసుకోకూడదు, క్రీస్తు దగ్గర పోకూడదని చాలా భయంకరమైన పాపాలు చేయించడానికి ప్రేరేపిస్తాడు సంఘంలో. సో అందుకే జ్ఞానం ఉండాల మీకు నాకు. నేను చేసే తప్పు, నా కుటుంబం చేసే తప్పు ప్రభువుకు యేసు క్రీస్తు పేరుని చెడగొడుతుంది. నేను ఏ సంఘానికి వెళ్తానో సంఘం పేరు చెడిపోతుంది. అయ్యో ఇది తప్పే, ఇది మంచిది కాదు, ఇది దేవునికి అవమానం తెస్తుంది అనేది ఎప్పుడు జ్ఞానం కలిగి ఉండాలి మీరు నేను. చాలామంది క్రైస్తవులు అలాగే ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అంటారు. ఇది కూడా ఆలోచించారు, అరే దీని వెనకాల నా యొక్క బిహేవియర్ వెనకాల చెడ్డ పేరు వస్తుందే ప్రభువుకి అని. అర్థమైందా పిల్లరా? అయితే ఈ సంఘంలో చాలా చెడ్డ జరుగుతుంది. ఇంకో మాట చెప్తాను మీకు, ఏ సంఘం కూడా పర్ఫెక్ట్ లేదు పిల్లరా. చాలాసార్లు మనము ఈ యొక్క విషయాల్లో సైతాన్ చేతిలో పడుతూ ఉంటాము. సంఘంకి వచ్చి సాటిస్ఫాక్షన్ ఉండదు, సంఘంలో ఉండి కూడా ఏ సంఘం అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ఇది అర్థం చేసుకోండి, ఏ సంఘము పర్ఫెక్ట్ కాదు, ఏ సంఘం కూడా పర్ఫెక్ట్ కాదు. మనము సంఘంలోకి వస్తూ ఉండేది సత్యాన్ని నేర్చుకొని సత్యం ద్వారా స్వతంత్రులై మార్పు తెచ్చుకునే దానికి. అందుకే ఏ సంఘం పర్ఫెక్ట్ లేదు, ప్రపంచం ఏ సంఘం కన్నా పోను. నువ్వు నిజంగా పర్ఫెక్ట్ చర్చ్ కావాలంటే నాకు అడుగు, నా దగ్గర అడ్రస్ ఉంది, ఇస్తాను. ఎంతమంది కావాలా పర్ఫెక్ట్ చర్చ్ అడ్రస్? చేయితని చూపిస్తాను మీకు, ఇప్పుడే సార్ టక్కని అడ్రస్ ఇస్తాను నేను. నువ్వు డబ్బాలో పడినప్పుడే చూడు పర్ఫెక్ట్ చర్చ్ దొరికేది. ఎందుకంటే ఆడుంది పర్ఫెక్ట్ చర్చ్, ఎందుకంటే ఆడ వాడు లేడు, ఎవరు సాతాను లేడు. అర్థమైందా? సో డోంట్ గో ఆఫ్టర్ పర్ఫెక్ట్ చర్చ్, బట్ మనం అందరం కూడా సత్యము ద్వారా స్వతంత్రులమైతున్నాం, సత్యం ద్వారా మనము విడుదల పొందుకుంటా ఉన్నాం. అందుకే యేసు ప్రభు మనల్ని ఏమని పిలిచాడు, మనల్ని ఏమని చెప్పాడు? మనకి ఇచ్చిన పని ఏంటి? యేసు ప్రభు మనుషులు పట్టు జాలరులు. బ్రదర్ వింటున్నారా? మనం ఎవరుమా? మనుషులు పట్టు జాలరులు. మనము చేపలు కడిగే వాళ్ళం కాదు, చేపల్ని పట్టే వాళ్ళం మాత్రమే. చేపల్ని కడిగే పని మనకి ఇలా, కానీ కొంతమంది పట్టే దాంట్లో ఉండరు. నేను కడిగేదానికే ఉన్నాను, కడిగే దాంట్లోనే ఉంటారు.
తెలుసా కడిగేదంటే? ఆ అలవాటు పోకండి. మనకి ఎవరు మనం ఒక్క క్షణం కూడా పరిశుద్ధాత్మతో నడవలేము నువ్వు కడిగే బిజినెస్లో ఉంటే. నిన్ను నువ్వు కడుక్కునే బిజినెస్ నీకు ఇచ్చాడు ఆయన. అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? ఓకే, ఇట్లా చెప్తాను, సింపుల్గా చెప్తాను. నేను ముందర చూడండి. మనం ఆత్మను తెచ్చేవాళ్ళం. మనం కడిగే పని దేవుంది, పరిశుద్ధాత్మ దేవుంది. ఆయన పని పాపము గురించి, తీర్పు గురించి, నీతి గురించి ఒప్పించడం. అర్థమైందా? అందుకే నాకు జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఇంకో పర్ఫెక్షన్లోకి పరిగెత్తద్దండి. అంటే చాలామందికి అలవాటు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడరు, వీళ్ళతో మాట్లాడరు, వీళ్ళతో మాట్లాడరు. సంఘంలో చెప్తున్నా, ఎందుకంటే ఆడిట్లా, వీళ్ళిట్లా, వాళ్ళిట్లా, వీళ్ళు. నేను చెప్తున్నా, నీకు ఎవరు మంచోడు కనపడ్డావు. నేను కూడా ఆ రోగంలో నుంచి బయటకు వచ్చినానే. అందరికీ రోగం పట్టుకుంటుంది. ఇదే అందరికీ ఏమంటారు, ఇది ఫ్లూ పట్టుకున్నట్లా. అదే కదా, అందరికీ వస్తే ఊరికి వస్తే అందరికి. ప్రతి చర్చలో ఉంది ఈ ఫ్లో. తెలియకుండా ఇబ్బంది పడతా ఉంటారు. స్నేహితం ఉండదు, ఇంకొకరితో ప్రేమ ఉండదు. ప్రేమ లేకుంటే నువ్వు డబ్బా కొట్టుకునే వాని మాదిరే దేవుని ఎదుట. సాతానిక కోరిక ఏమంటే నీలో ప్రేమ ఉండకూడదు, నీలో క్షమాపణ ఉండకూడదు, నీలో ఆత్మ ఫలాలు పనిచేయకూడదు. అప్పుడు దేవుడు ఆత్మ నీలో పనిచేయడని వానికి బాగా తెలుసు. వానికి బాగా తెలుసు. నిన్ను రోగంలో పెట్టాలంటే ఏం చేయాలా? నిన్ని అనుక్షణము నువ్వు యేసుప్రభుని సంతోషించుకోకుండా ఎప్పుడు నలిగిపోవాలంటే ఏం చేయాలో వానికి బాగా తెలుసు. వాడు ఎప్పుడు ఇతరుల పర్ఫెక్షన్ నీకు చూపిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఇట్లా చూడు, ఆ వ్యక్తి ఇట్లా చూడు, ఈ వ్యక్తి ఇట్లా చూడు, ఆ సిస్టర్ ఇట్లా చూడు, ఈమె ఇట్లా నిన్ను పీడించి పెట్టేశాడు. అందుకే ప్రేమలు ఉండవు మనకి సంఘంలో. ఆ ఫ్యామిలీ వద్దు, ఈ బ్రదర్ వద్దు, ఈ సిస్టర్ వద్దు, ఆ పాప వద్దు, ఈ పాప ఇట్లా. నేను చెప్తున్నాను, నువ్వు చేసింది ఏం చేసిందేమో, నేను పర్ఫెక్ట్గా ఉండాలా. దట్స్ ద ఎయిమ్. అది నేను అబద్ధం చెప్పను, నేను ప్రేమగా నేను కనికరిస్తా, నేను సహాయం చేస్తా, నేను దయ చెప్తా. ఎదుటోడితో నాకు సంబంధం అనవసరం. కోరుకుంటాను, అది ఆయన పని. ఆయన ఏం చేస్తాడు, నేను నా పర్ఫెక్షన్లో నేను జీవిస్తా ఉంటా. అంటే నేను కనికరిస్తా, దయ చూపుతా, క్షమిస్తా. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తితో మాట్లాడతా, నువ్వు అట్లా ఉండొచ్చు కదా ఆ వ్యక్తి మాదిరి. అది ఆ విధంగా దేవుడు ఇతరులకు నేర్పిస్తాడు. ఆ విధంగా దేవుడు ఇతరులకు నేర్పిస్తాడు. నన్ను తీసుకొని నువ్వు ఊరికే నువ్వు ఆ వ్యాపారంలో పడితే ఎక్కడ నువ్వు సంతోషంగా ఉండలేవు. అది పన్నే కాదు నీది. నువ్వు ఆనందించాల్సింది యేసు ప్రభువులో. యేసు ప్రభుని బట్టే నువ్వు ఎంత మంచోడయా, నన్ను ఎంత మంచిగా మార్చావు. నువ్వు ఏమై ఉన్నావు, నేను అదే ఉన్నా. నువ్వు ఎంత దయాళుడవో, నేను అంత దయాళుడిని. నువ్వు ఎంత శక్తి గలవాడవో, నేను అంత శక్తి గలవాడిని. ఈ విధంగా నువ్వు పోయేటప్పుడు బైబిల్లో సామరస్య స్త్రీకి ఎవడు దొరకలేదు పిల్లరా. మంచోడనే మనిషే దొరకలే. ఎందుకంటే అందరూ ముక్కు పెద్దగా ఉన్నింది ఆ ఊర్లో. హిందీలో అయితే చెప్తారు, నాకు తెలుగులో సామెత తెలీదు. హిందీలో అంటారు, జిస్కి నాక్ లంబీ అయినా, అంటే ముక్కు జంపు ఉండేమైంది, అందరూ తగులుతారు, దగ్గర రాలేరు. అది ఒక సామెతలేండి. సామరస్య స్త్రీ ఎందుకు మార్పు తెచ్చుకుంది ఆమె జీవితంలో? ఎందుకంటే మొదటిసారి ఒక వ్యక్తి కలిశాడు, ఆమెకు దగ్గర తీసుకునేవాడు, ప్రేమతో మాట్లాడేవాడు. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే ప్రేమతో పొంగి పొరుతా అంటావో, ఎదుటివాని దగ్గరున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. తన మీద ఉన్న దురాత్మలు పారిపోతాయి. ఆ వ్యక్తి అంటాడు, నీలాగా నేను బ్రతకాలి బ్రదర్, నువ్వు ఎంత మంచోడు బ్రదర్, ఎంత నీ ముఖంలో ఎంత దయ ఉంది, నీ ముఖంలో తేజస్సు ఉంది, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. అది మార్పు తెస్తుంది. ఊరికే పోయి మనం వాళ్ళతో వీళ్ళతో పోటీ పెట్టుకుని అది కాని పని. నేను చెప్తాను, నువ్వు నీ పిల్లలే సరిగా ఉండలేరు నీతో. నువ్వు భార్యని ప్రేమించలేవు, భర్తని జరగని పని ఇది. సపోజ్ నేను అట్లా జీవిస్తా ఉంటే ఎప్పుడు ఇతరుల పర్ఫెక్షన్ కోసము అదే చెక్ చేస్తా అంటే తక్కడి తీసుకుని ముందర చూడండి. ఆయన
నా భార్యతో నేను సరిగా ఉండలేను, ఎందుకంటే 70 తప్పులు చేస్తుంది ఆమె రోజుకే. ఆమెను అడగని నేను ఎన్ని తప్పులు చేస్తాను? 70-80 ఉంటాయి, నావి 10 ఎక్కువే ఉంటాయి. ఎక్కడ మేము కలిసి జీవించేది? అందుకే ఒకటి నిర్ణయం, ఎంత ఈజీ లైఫ్ తెలుసా క్రైస్తవుని జీవితము, చాలా ఈజీ పిల్లరా. ఊరికే మనం పెద్ద గంప పెట్టుకున్నాం నెత్తి మీద. ఏం చెప్పండి ఈజీ లైఫ్? నన్ను నేను పర్ఫెక్ట్గా అనుక్షణం పెట్టుకుంటా అంటే నేను కోప్పడను, నేను దయతో ఉంటా, నేను క్షమిస్తా, నేను దేవుళ్ళ నుంచి వచ్చి ఉన్నా, దేవుళ్ళ బ్రతుకుతా, దేవుళ్ళ కనికరిస్తా, దేవుళ్ళ దయ చూపుతా. ఇదే నాకు ఇచ్చినదే. మనమేం చేస్తాం తెలుసా, అది ఈడ్చిపెట్టి ఇంకో నల్లు ఏళ్ళు పెడతా ఉంటాము, అలిసిపోతాము, బీపీలు తగిలించుకుంటారు, కొంత షుగర్ తగిలించుకుంటారు, కొంతమంది లేని ఎవడు వాళ్ళు సంతోషం ఉండలేరు పిల్లరా. ఎందుకంటే వాళ్ళు ఇతరుల సంతోషాన్ని ఎతుకుతున్నారు. వాడు బాగుంటే మాత్రం నేను, ఎవడు దొరకరు నాయన నీకు పర్ఫెక్ట్ మనిషి. నీలో నువ్వు ఆనందించు, నువ్వు ప్రభువుని కంపేర్ చేసుకో. ఒక్కరినే నువ్వు కంపేర్ చేసుకోవాల్సిందే, ఆయన్నే. అప్పుడు నాలాంటి వాళ్ళని చూసి ఎంత మంచి బ్రదర్. ఇప్పుడు ఈరోజు 3 గురించి చెప్తే నేను చాలా నేర్చుకున్నా. అవును కదా, ఎంత బాగుంటుంది ఇట్లా చేస్తే, నేను సహాయం చేయాలా ఇతరులు. ఇలాంటి రేపు చచ్చిపోయినాక ఏంది చెప్పండి నీ అకౌంట్లో ఉండేది? ఇంత చికెన్ తిన్నానండి చెప్తావాడు పైకి పోయి, బట్టలు ఏమేసుకున్నాను సార్, ధర్మారం పట్టు చీరలు 6 ఉండే నా దగ్గర అంటావా, ఇజ్రాయెల్ దగ్గర పోయి ఆడ పట్టించుకోరు అవన్నీ ఆడ. ఎందుకంటే నీ ధర్మారం పట్టు చీర పట్టించుకోరు, నీ బంగారు చెవుల్లో ఉండేది పట్టించుకోరు. ఆడ అంతా రోడ్లో వేసి పెట్టినారు బంగారం, అంత వజ్ర వైడూరాలు ఉన్నాయి ఆడ. ఏంది పట్టించుకుంటారు తెలుసా? నువ్వు ఈడ మేలు చేసుకుంటూ తిరిగావే, సాతాను ద్వారా బంధించబడిన వారిని విడిపించావే, ఆ జీవితం దేవుడు చూసేది. అర్థమైందమ్మా? ఇంకా స్టార్టే కాలే, నేను ఎప్పుడు చెప్పేది ఎంత ఉందిరా చెప్పేది. ఓకే, ఏమో విషయం చూడండి ప్లారా, ఎక్కడున్నాం? ఓకే ఓకే. ఈ కొరంథీ సంఘం పానా ఎన్ని బలహీనతలు ఉన్నాయండి ఈ సంఘంలో, ఇంకా ఏ చర్చిలో లేవు. బైబిల్లో కూడా చాలా చర్చిల గురించి రాయబడింది, ఎన్ని బలహీనత. కానీ పౌలు ఏమని రాశాడు తెలుసా? దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా వీళ్ళని? స్టార్టింగే పరిశుద్ధులైనటువంటి కొరంథీ సంఘ విశ్వాసులారా. ఎవరు వీళ్ళు? చూడు ఆయన ఎట్లా చూస్తున్నాడు, పరిశుద్ధులంటే వీళ్ళు. నాకేగిన బైబిల్ రమ్మనంటే, బైబిల్ రాయమని నాకు చెప్పింటే దేవుడు, నేను సలహా గలీజోలను పట్టుకుని పరిచయం అంటావు, ఎంత చెడ్డోడు నువ్వు అప్పతిరుతాడు. నో జాగ్రత్త బ్రదర్. ఏమో చాలా గలీజ్ ఉండేది బ్రదర్, ఎందుకంటే ఆ పట్టణం అట్లా. అదే అక్కడికి ఆ పట్టణం చాలా సెక్సువల్లీ ఇమ్మోరల్ చర్చ్, పట్టణం బ్రదర్ కొరంథీ సంఘం. చాలా అట్లా ప్రాంతంలో అట్లా ప్రజలు వాళ్ళు అట్లా చోటు పోయి పౌలు సువార్త చెప్పడం జరిగింది. సువార్త చెప్పినప్పుడు వాళ్ళలో రక్షింపడినవారు, రక్షింపడిన తర్వాత సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఇట్లా పనులన్నీ చేస్తూ ఉన్నారనమాట. అందుకే మీరు కొరింథీయులు రాసిన పత్రికలు 2 చదివితే ప్రతి దాని గురించి కూడా చెప్పాల్సి వచ్చింది పౌలుకి. హోలీ కమ్యూనియన్ పెట్టేటప్పుడు చదివారు కదా మీరు? హోలీ కమ్యూనియన్ కొద్ది ప్రభు బల్ల ఎంత తీసుకోవాలంటే ముందు వచ్చిన వాళ్ళు తినేసి కూర్చునే వాళ్ళంట. ఏడన్నప్పుడు నేను కూర్చుని నాకేళ్ళ వంతం అని. అర్థమైందా? సో అట్లా టైప్ పిల్లరా. లైక్ చెడ్డ అలవాట్లంతా నిండిన సంఘము, కానీ ఆత్మ ఏమైపోయింది? కొత్తగా అయింది. అక్కడే రాసింది, ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి. ఎవరు చెప్పేది ఆ మాట? కొరంథీయులకే. లైక్ అందుకే పౌలు వాళ్ళని అసహించుకోలే. కానీ ఒకటి, ఈ ఒక్క వాక్యం మీ ముందు నేను చెప్పాల్సిన వాక్యం ఏమంటే, అట్లా పాపం చేసే వ్యక్తిని చూసి, ఆ తప్పు వెళ్ళే వ్యక్తిని చూసి మీరు ఎట్లా ఊరికే ఉన్నారు, అట్లా ఇంత భయంకరమైన పని బయట వాళ్ళు కూడా చేయరే అని వాడిని గద్దించడం జరిగింది అనమాట. జరిగి వాడిని బయట పెట్టడం జరిగింది చర్చిలో నుంచి. మీరు ఎక్కడ చూసే పౌలు ఇక్కడే ఆ మాట చెప్పడం. ఓ పాస్టర్కి చాలా కష్టం ఈ పని చేయడం, కానీ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది.
కొంతమంది ఎంత భంగపోయినా, అరే ఇంత భయంకరమైన పాపం చేస్తాను నువ్వు, దయ్యాలు నిన్ను తినేస్తాయి. నేను లిటరల్లీ చెప్పే వాళ్ళకి ఈ వాక్యం చూపించే చెప్పాను నేను. నువ్వు ఇలా బ్రతికితే నువ్వు రక్షింపడ్డావు, కానీ ఇలా పాపంలో నువ్వు బ్రతికితే పోర్నోగ్రఫీ చూసుకుంటా, లేదంటే సెక్సువల్ ఇమ్మొరాలిటీని చేస్తా అంటే ఆ ఇమ్మొరాలిటీ మీరు వినండి, ఇది పాపము ఫ్రీగా పోదు. పాపంలో నువ్వు జీవిస్తాను అంటే పేమెంట్ ఖచ్చితంగా ఇయ్యాల్సిందే. నువ్వు ఆత్మలో రక్షింపడ్డావు, కానీ నీ శరీరాన్ని సైతానికి ఇస్తాను, నువ్వు తప్పు పనిగా చేస్తూ ఉంటాయి. అదే రాయబడినది అక్కడ. రక్షింపడినట్టు శరీరేచలు నశించడం మన ప్రభు. ఓకే, ఇంకా ముందు చదివితే రాస్తాడు పౌలు అంటాడు, నేను వాని శరీరాన్ని సైతాన్ చేతికి అప్పచెప్పాను. నువ్వు పాపంలో జీవించని బైబిల్ చెప్పదు. నువ్వు రక్షించబడిన బిడ్డవి, కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించాలా. లేకుంటే ఏమైందంటే నువ్వు దురాత్మలకి నీ శరీరాన్ని తెరుస్తావు. నువ్వు దురాత్మలతో పొసెస్ కాలేవు, కానీ అవి నీ శరీరాన్ని పాడు చేసి పెట్టేస్తాయి. ఈ సంఘంలో నేను చాలా ఓపెన్ చెప్తాను, మీరు ఇబ్బంది పడకూడదు. ఇంటికి పోయి నువ్వు పోర్నోగ్రఫీ చూసే వ్యక్తివి అయితే మొబైల్లో కాసుకొని అంటారా, ఆ టైపు. ఏం కాసుకొని ఉంటావు? చాలా చాలా బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి. నీ శరీరం మీద నువ్వు వాటికి అధికారం ఇస్తావు. దయతో నా మాట వినండి, ఏం కావడం లేదు, నేను చూస్తాను, అది నీ భ్రమ. చాలా డేంజరస్ డ్యామేజ్ నీకు చేసే అవకాశం ఉంది ఈవిల్ స్పిరిట్స్. చెట్టులో నుంచి ఆదాం తింటా అంటే దేవుడు ఏమనలా, ఎందుకు ఆల్రెడీ చెప్పాడు, చేయొద్దు నాయనా నువ్వు చచ్చిపోతావని. నువ్వు పోర్నోగ్రఫీ చూస్తా అంటే దేవుడు వచ్చి మొబైల్ పీక్కోడు, మీ అమ్మ మీ నాన్న పీక్కోవచ్చు, దేవుడు పీక్కోడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు నీకే. పోర్నోగ్రఫీ చూసినావా, ఇల్లీగల్ రిలేషన్లో పోయినావా, ఇల్లీగల్ రిలేషన్స్ ఆశించావా, నేను కూడా చెప్తున్నా మీకు, ఇటువంటి కోరిక ఉంటే ఆల్రెడీ డిమన్ స్పిరిట్స్ నీ మీద అటాక్ చేస్తున్నాయి, నీకు తెలియడంలా. ఎలా బయటపడాలా మీకు నేర్పిల్లు కాబట్టి బైబిల్ ఎలా బయటపడతావు? చాలా ఈజీ పిల్లరా, చాలా ఈజీ పాపాన్ని జయించడం. బైబిల్ ఉండదు, అందుకే పాపాన్ని ఏలనిద్ది అంటుంది. ఏం చేస్తావు? దాన్ని చంపేది నీకు ఏదన్నా సరే, పాపపు దయ్యాన్ని నీ మీద ఈవిల్ స్పిరిట్స్ ప్రొవోక్ చేస్తా అంటే నీ మైండ్కి ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. దాన్ని ఏం చేసి నోరు తెరచి నువ్వు ఏమై ఉన్నావో యేసుక్రీస్తులో చెప్పినప్పుడు నీ మైండ్ మీద ఈవిల్ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ పడదు. నేను దేవుడు నేచర్ కలిగిన వాడు, దేవుడు పోర్నోగ్రఫీ చూడు, నేను పోర్నోగ్రఫీ చూడు. దేవునికి సెక్సువల్ ఇమ్మొరాలిటీ లేదు, నాకు లేదు. ఎందుకంటే దేవుని నేచర్ నాలో ఉండేది. నేను కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు లేని వ్యక్తిని, ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. ఇవన్నీ దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు రెస్పాన్సిబిలిటీ ఆ నేచర్ మాత్రమే నీలో పని చేయనీయడం. యేసు నామంలో అనాల. దాంతోపాటే నేను మీకు కండెమ్ చేయడం లేదు, మీకు సత్యం బోధిస్తాను. ఎందుకంటే సత్యం ఏం చేస్తుంది? నిన్ను స్వతంత్రుడుగా చేస్తుంది. నేను ఇది చెప్పడంలే, చాలా చోట్ల జరిగేది ఏమంటే, నువ్వు పోర్నోగ్రఫీ చూస్తున్నావా, ఫినిష్ పోనీ. నేను నీకు పంపించడంలే అట్లా చెప్పి. నేను చెప్తాను, నాకు నష్టం జరుగుతుంది, బట్ ఈజీ బయటికి రావడం. ఈవెన్ నువ్వు తాగుబోతైనా ఈజీ బయటికి రావడం. ఈవెన్ నువ్వు ఏ బలహీనతలు ఉన్నా, నువ్వు యేసయ్యను ప్రభుగా రక్షకుడుగా అంగీకరించి ఉంటే నువ్వు హ్యాపీగా బయట రావచ్చు. ఎలా నువ్వు నోరు తెరిచి వాక్యాన్ని చెప్పినప్పుడు. నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే అంటావో నేను నీతిమంతుణ్ణి, దేవుడు ఎంత నీతిమంతుణ్ణి అంత నీతిమంతుడు. దేవుడు పరిశుద్ధుడు, తన పరిశుద్ధత నాకు ఇవ్వబడి నేను పరిశుద్ధున్నాయి. నేను నూతన సృష్టిని, నేను యేసయ్యకు పుట్టి ఉన్నా, యేసయ్యలో నుంచి వచ్చి ఉన్నా, యేసయ్య స్వభావం నాలో ఉంది, యేసయ్యలా అందంగా ఉండే జీవితం నా, యేసయ్యలా కనికరపూర్ణుడు నేను. ఈవెన్ నువ్వు కోపిష్టివైనా డిస్కరేజ్ కాకు. నీ మైండ్లో కోపం ఉండేది, నీ స్పిరిట్లో లేదు. నీ స్పిరిట్ దేవుడు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధమైంది నీ స్పిరిట్. యేసు ప్రభు ఏమై ఉన్నాడో నీ ఆత్మ అంత శ్రేష్టమైన ఆత్మ. నువ్వు చాలా శ్రేష్ఠుడివి దేవుడు. అందుకే దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టము.
దేవునికి తెలిసి నీ ప్రాబ్లం, అందుకే నిన్ను ప్రేమిస్తాడు ఆయన. సో అందుకనే పాపం నుంచి బయట రావడం చాలా ఈజీ. ఈ విధంగా బయట రావచ్చు. క్రైస్తవులు ఉండే సమస్య ఏంటంటే, సమస్య చెప్తారు కానీ బయటపడే విధానం తెలీదు. నేను చాలా ఏళ్ళు ఇబ్బంది పడినా. కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు, కోపము, భయం అనే ఇబ్బంది. భయం కూడా భయంకరమైంది. అదే భయం. ఏం చేస్తావు భయాన్ని ఎప్పుడు నువ్వు కాళ్ళ కింద పెట్టికి రాజ్యం చేయాలా. ఏం చెప్తావు? దేవుడు ఎంత ధైర్యవంతుడో అంత ధైర్యవంతురాలని నేను. ఏ దానికి భయపడని ధైర్యం నాలో ఉండేది. నేను ధైర్యం గల ఆత్మ నాకు దేవుడిచ్చినది. ఓకే, సైన్యం. యాక్చువల్ పాయింట్ ఏంటంటే, నేను ఏం చెప్పాలనుకున్నా, యేసుప్రభు నామం. ఓకే, ఇప్పుడు వినండి. సో ఇదంతా పెట్టినాను అది స్క్రీన్లో. ఓకే, ఏమంటాడు పౌలు 5:4 ఇంగ్లీష్లో? 5:4 వెనకలు పోనైనా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది చెప్పాలా, జస్ట్ కొద్ది గుర్తొచ్చాయి కాబట్టి విషయాలు చెప్పాను నేను. ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ యు ఆర్ గ్యాదర్ టుగెదర్. సిస్టర్ వింటున్నారా? పాప వినాలని ప్రయత్నం ఉంది బ్రదర్, కానీ దానికి కూడా విరుగుడు ఏం చెప్పండి, వాక్యము. యేసు ప్రభుని ఏ దురాత్మ తాకే శక్తి లేదు, ఆయన్ని తాకే శక్తి. అలాగే నన్ను తాకే, నాకు నిద్రనిచ్చే శక్తి ఏ దయ్యానికి లేదో. ఏమవుతుంది చెప్పండి? అట్లా మెడిటేట్ చేసి ఏమవుతుంది? నిన్న సండేనే చెప్పలేదు అనుకో, 100 రూపాయలు తీసుకుంటాను మీతో. నేను ఏమవుతుంది వాక్యం చెప్తే? నిన్న వారం చెప్పాను నేను. చెప్పండి ఏమవుతుంది వాక్యం చెప్తే? లోపల ఏమవుతుంది వాక్యం చెప్తే? అందరూ తలలు కిందకి తెచ్చుకుంటారు. 100 రూపాయలు ఇచ్చిపోండి, మంచికి 100 రూపాయలు. 39:3 ఏం రాబడి? మీ గుండెలో అగ్ని రగులుతుంది, మీ ఎముకల్లో ఏమవుతుంది? అగ్ని రగులుతుంది. నేను ఆదివారం చెప్పిండేదే. ఓకే, 39:3 కదా, 29:3 సార్ 39. ఓకే, పక్కన పెట్టినాయన ఈ వాక్యం పెట్టండి. ఓకే, చూడండి. యాక్చువల్గా పౌలు ఏమంటున్నాడు ఆ వ్యక్తితో? వ్యభిచారం చేసి ఇదంతా జరుగుతాడు సంఘంలో. యు ఆర్ గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ ద నేమ్, అంటే నువ్వు యేసు ప్రభు నామంలో మీరు కూడుకుంటా ఉండేది. అది నేను చెప్పేది పత్రికలో. యేసు ప్రభు నామం ఏమవుతుంది? ఎందుకు ఆ మాట అంటున్నాడు? జాగ్రత్తగా మొదలు చూడండి. ఆయన నీవు నేను ఇక్కడ కూడుకున్నప్పుడు సంఘములో యేసు ప్రభు నామంలో కూడుకుంటా అన్నాము అంటే అర్థం ఏమంటే, ఆయన ఉన్నాడు మన మధ్య అని అర్థము. అమ్మా వింటున్నారా? మీరు నేను ఈరోజు సాయంకాలం ఇక్కడ కూడుకున్నామే, ఎవరున్నారు మన మధ్య? యేసు ప్రభు ఉన్నాడు. అదే పౌలు అంటాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ యు ఆర్ గ్యాదర్ టుగెదర్. యేసు ప్రభు నామంలో మీరు ఒకటైనప్పుడు, అంటే మీరు నేను కూడుకునేది కూడుకున్నప్పుడు ఎవరు ఉంటారు? యేసు ప్రభు లిటరల్ ప్రెజెన్స్ మన మధ్య ఉంటుంది. అందుకే బైబిల్ ఉంటుంది, కూడుకోవడము మానకండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10:25 ఏం రాయబడింది? 10:25 ఏం రాయబడిందంటే, చాలా మందికి ఇది అలవాటు అయిపోతుంది. ఏం అలవాటు తెలుసా? పోతే లేకుండా లేదు, ఏమవుతుందిలే అని. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మనం మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. దగ్గరకు వచ్చే కొద్దీ మనము ఇంకా దేవుని దినం దగ్గరకు వచ్చే కొద్దీ ఏం చేయాలంటే సంఘంలో కూడుకొనుట మానది. ఇంగ్లీష్లో బాగా రాయబడింది, నాట్ ఫర్సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ టుగెదర్. ఇక్కడ రమ్మంట అనేది పాస్ట్ అనుకుంటాడు చాలా మంది. ఎఫ్ఎస్సి 4:13 ముందు చూడండి పిల్లరా. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? సంఘానికి శుక్రవారం పిలుస్తా అనేది, ఆదివారం పిలుస్తా అనేది పాస్టరు. పోకుంటే ఏమవుతుందిలే, నేను కాదు మీకు పిలుస్తా ఉండేది. ఇది దేవుడు ప్రణాళిక. రక్షింపడిన తర్వాత నువ్వు సంఘంలోనే, సంఘం స్టార్ట్ చేసింది నేను కాదు. చాలా మంది ముందు చూడండి పిల్లరా. నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? ఈ వ్యక్తి మతాన్ని ఫాలో చేస్తున్నావా, నువ్వు దేవుణ్ణి ఫాలో చేస్తున్నావా? మతాన్ని ఫాలో చేసే వాళ్ళు కేవలం ఆదివారమే వచ్చేది. మీరు చెక్ చేసుకోండి కావాల్సింటే. వాళ్ళు ఎందుకు తెలుసా ఆదివారం వచ్చేది?
ఎందుకంటే ఆ మతస్థులు ఆ దినం పోతారు, శుక్రవారం పోతారు, లేదంటే మంగళవారం పోతారు, ఒక మతస్థం శనివారం పోతారు, నేను ఆదివారం పోతా. మా మత ప్రకారం ఆదివారం పోతా. అందుకే వాళ్ళు ఆదివారం మాత్రమే కనపడేది, మిగతా రోజులు కనపడరు. ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారము పాస్టర్ రమ్మన్నాడు, చర్చి పెట్టినాడు ఆయన పాపము పొద్దుపోక. అందుకని నేనేం చెల్లా, పొద్దు పోకుంటే పోతా ఆ టైపు. అర్థం చేసుకోండి ఎవరు సంఘం పెట్టిండదో. ఏమని రాయబడి చూడండి, తెలుగులో పెట్టినైనా, తెలుగు పెట్టి పర్లేదు, ఫుల్గా వస్తుంది, తెలుగు ఒకటి పెట్టి చూడండి. ఏం రాయబడి, ఎవరు పెట్టిండే సంఘం ఎందుకు పెట్టాడు? దేవుడు పెట్టిండేది. అందుకే నువ్వు నేను కూడుకున్నప్పుడు ఎవరుంటారు మన మధ్యలో? యేసు నామంలో మనం కూడుకుంటాడంటే యేసు ప్రభు ఉంటాడు. ఓకే, చూడండి, పరిశుద్ధులు సంపూర్ణ అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును. ఓకే, కిందికి వస్తే ఆయన కొందరు అపోస్తులు, కొందరు ప్రవక్తలు, సువార్తి, కొందరు ఉపదేశాన్ని నియమించెను. తెలుగులో ఎవరు నియమించినది? అమ్మా, నువ్వు పరిశుద్ధులు, నువ్వు సంపూర్ణాలు కావాలంటే యాటికి రాలంట? చర్చికి వస్తేనే నువ్వు సంపూర్ణుడివి, సంపూర్ణాలు అయ్యేది. ఎవరిలో? యేసు క్రీస్తులో నువ్వు సంపూర్ణం కావాలంటే. నేను చాలాసార్లు ఈ మాట చెప్తా, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే, బ్రదర్ వింటానావా రామాంజీ, స్వర్గానికి మాత్రం పోతావు. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి అడిగిపోతావు, స్వర్గానికి పోతావు. దాంట్లో కానీ నువ్వు సంఘానికి రాలేదనుకో, నువ్వు ఈడే నరకం చూస్తావు. ఏడ రాసింది సార్ బైబిల్ అంటే, నాకు తెలియదు ఏడ రాసిందో, నా బైబిల్ ఇదే, నా యొక్క కంక్లూజన్. డెవిల్కి నువ్వు ఫుట్బాల్ మాదిరి తయారవుతావు సంఘానికి రాకుండా ఉంటే. ఎందుకంటే సంఘంలో నువ్వు ఏమవుతావు? నేను చెప్పలే, ఆయనే చెప్పాడు. ఏమవుతావు? నువ్వు సంపూర్ణం అవుతావు. ఎక్కడ నువ్వు క్షేమం దొరికేది నీకు? సంఘంలో. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును నువ్వు సంఘానికి రాలా. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, నువ్వు చర్చికి రాలేదనుకో, నువ్వు ఖచ్చితంగా దయ్యాలకి దగ్గర అవుతావు. ఎందుకు తెలుసా? ఆ మైండ్ మీద నీకు అటాక్ చేస్తూ ఉంటాయి, నీకు రావు కాబట్టి నీకు తెలీదు. వచ్చినా సండే వస్తావు, ఎందుకంటే నువ్వు ధర్మాన్ని, మతాన్ని ఫాలో చేసే క్రైస్తవ మతంలో ఉన్నావు, క్రీస్తులో లేవు. నువ్వు క్రీస్తులో ఉండేవాడు ఎప్పటికీ ఏం చేస్తాడో తెలుసా? సంఘం ఎప్పుడు వాకిలు తెరవబడుతుందో, సెల్ గ్రూప్ కానీ, చర్చ్ కానీ, బైబిల్ స్టడీ కానీ ఉంటాడు ఆ వ్యక్తి. ఎందుకు తెలుసా? తనకు తెలుసు యేసు ప్రభు నామంలో మేము కూడుకుంటాం లేదంటే ఆయన ఉండే స్థలం అది, ఆయన మాట్లాడే చోటు అది. అందుకే అక్కడ ఏం జరుగుతుందంట? సంపూర్ణులు అవుతారు, క్షేమం దొరుకుతుంది. శరీరం అంటే శరీరం క్షేమం కోసం ఏం కావాలా? ఫుడ్ తింటామే మనము, శరీరం యొక్క అర్థమైందా? నువ్వు ఈ చర్చ ఏంటి? యేసుప్రభు యొక్క శరీరం. దీనికి క్షేమం కావాలంటే రావాలా. అందుకే 14 అనుకుంటా ఏం రాసి మంచి పెట్టు, 14వ వాక్యం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నటకు మనం అన్ని విషయం లేదు. ఎక్కడికి వస్తే ఇవన్నీ తప్పించుకుంటావు? నువ్వు చర్చికి వస్తే. అందుకే చెప్తాను, నువ్వు చర్చికి రాలేదనుకో స్వర్గానికి మాత్రం పోతావు. ఎందుకంటే యేసుప్రభు రక్షకుడు అంగీకరించావు కాబట్టి. నరకం ఈడే చూస్తావు నువ్వు. ఎందుకంటే సైతాన్ అటాక్ చేసేది నీ స్పిరిట్ మీద కాదు, నీ మైండ్ మీద. నీ మైండ్కి నువ్వు వినేకే రాకుంటే దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు అసలు నువ్వు ఎవరు, ఏం జరిగింది? ఇప్పుడు చెప్తే కదా, పోనోగ్రఫీ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలా? ఇలాంటి ఈ యొక్క టెంప్టేషన్స్ అవి పెడతా పీడిస్తాయవే. యేసుప్రభు ఏమన్నాడు? సాతాను ద్వారా పీడించబడుతున్న వారిని బైబిల్ చెప్తుంది, పీడిస్తాయవే. నీకు తెలుసా ఎందుకు కోపం వస్తుందో? ఎందుకు తెలుసా ఇతరుల మీద అంత కోపం నీకు? నువ్వు పీడించబడతావు. ఎందుకు? నీకు అసహ్యము, ద్వేషము, ఇవన్నీ ఆయుధాలు సైతానువే. నువ్వు వీడొచ్చి విన్నావు అనుకో, నువ్వు పీడించబడవు వాని ద్వారా. ఎలా?
నువ్వు నీకు చెప్పాను నేను నీకు ఎలా బయటపడతావో. నోరు తెరిచి దేవుని నేచర్ నాలో ఉంది. దేవునికి కోపం అంటే అసహ్యం, నాకు అసహ్యం కోపం అంటే. డోంట్ వరీ, నేను చెప్తాను బ్రదర్, నెల నుంచి అయినా కోపం ఉంది, వెళ్ళిపోతుంది. వరీ కాదు, ఎప్పటికీ టైం బౌండ్ పెట్టుకోవద్దు. నువ్వు చెప్పింది చెయ్యి. అర్థమైందా? డాక్టర్ అంటాడు 3 పూట మంటామా, 3 పూట తిని ఏం కాలేని ఇచ్చిపెడుతుంది. మేము చేస్తాం, కంటిన్యూ చేస్తాం. బీపీ షుగర్, నేను చాలామంది ఇప్పుడు మాట్లాడదని చెప్తుంటారు, రోజు వేసుకోవాలంట. అదే ఉందా లేదా అనవసరము, వేసుకుంటాను. అట్లా నువ్వు ఈ వాక్యం చెప్తానే ఉండు. నువ్వు కోపం ఉండదు నీలో, ఛాలెంజ్ చెప్తా, నీలో కోపం ఉండదు, ద్వేషం ఉండదు నీకు. సో ఇట్లా క్షేమం నువ్వు అభివృద్ధి చెందుతావు. అందుకే సంఘం పెట్టిండేది. చాలామంది అనుకుంటారు పాస్టర్ పిలుస్తాను, మెసేజ్ కూడా పెడతాడు ఈ మధ్య, ఫ్రైడే సండే రండి, ఆయనది చర్చ్, ఆయన పిలుస్తాడు, పోతే ఎంత పోకుండా ఎంత అని. చాలా దెబ్బలు తగులుతాయి నీకు. నేను నా యొక్క అనుభవంతో నేను చెప్తున్నాను మీకు. ఎవరైతే వాక్యలు తెలుస్తున్న సెల్ గ్రూప్ కానీ చర్చ్ కానీ, ఖచ్చితంగా దేవుని కృప వేరే ఉంటుంది పిల్లరా. నేను ఈ చర్చలో కూడా గమనించాను, దగ్గర నుంచి చూసా. ఎవరైతే పట్టించుకోరో చాలా కష్టాల్లో ఉంటారు వాళ్ళు. అంటే మాకు మిగతా వాళ్ళ కష్టాలు రావని కాదు, వస్తాయి, కానీ వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నాడు ఏం చేస్తే బయటపడతామని. నిజం పిల్లరా, నేను చూసాను. ఒక 4-5 వారాలు 5-6 వారాలు రాకుండే వాళ్ళు అనుకుంటారు బాగానే ఉంది. నేను సాతాన్ ఎట్లంటే వాడు చాలా కుయిక్తి, వాడికి దగ్గర ఉండేది. నువ్వు 3-4 వారాలు రాలేదనుకో, ముందు చూనేనా ఏమనడు వాడు. వానికి తెలుసు, ఓకే 1 వారం 2 వారాలు ఖచ్చితంగా వెంటనే నీ మీద అటాక్ చేయడు వాడు. అలా రాని 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 దగ్గర రాని, ఇంకా దగ్గర రాని. వానికి తెలుసు నీలో విశ్వాసం ఎప్పుడైతే సన్నగిలిపోతుందో నీ మీద అటాక్ చేస్తాడు వాడు. కాసుకొని ఉన్నాడు వాడు. అందుకే చర్చికి నేను బాగా గమనించే, ఒక 5-6 వారాలు 6 వారాలు రాలేదనుకో, ఇంకా రాబుద్ది కాదు వాళ్ళకి. ఆ తర్వాత తెలుస్తుంది ఏదో చేసేసినాడని. భయంకరమైన పని. నేను చెప్తున్నా మీకు, సిస్టర్స్ చాలాసార్లు చెప్పా, భర్తకి వదలకండి, కౌన్సిల్ చేయండి, రిక్వెస్ట్ చేయండి, తీసుకురండి, ప్రార్థన చేయండి అని. చాలామంది వినరు, అని ఉంటారు. తర్వాత తెలుస్తుంది భయంకరమైన దాంట్లో ఇరుక్కున్నాడు అని. నా అనుభవంతో చెప్తున్నాను మీకు. ఇది ఆత్మల లోకం. దేవుడు రాయించాడు, నువ్వు క్షేమం పొందాలంటే నా దగ్గర రా, సంఘంలోకి రా, నీ క్షేమాభివృద్ధి నేను అక్కడే పెట్టాను, నేను అక్కడికి వస్తాను, నువ్వు నా నామంలో కలుసుకుంటావు కాబట్టి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం పత్రికల్లో నుంచి యేసు నామం గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో మనం చూసుకోసారి, 1 కొరింథీ 6:4, 5:4 మీరు యేసు నామంలో చేరి ఉన్నారు. సో సంఘం అనేది యేసు నామంలో చేరుతుంది. ఓకే, సో ఆ తర్వాత మీరు చూస్తే 1 కొరింథీ 1 కొరింథీ 6:9-10 చూడండి, యేసు నామం వల్ల ఏం లాభము. పెట్టిన 6:9, 1 కొరింథీ 6:9 చూడండి ఏం రాబడింది ఇక్కడ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైన, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, ఓకే, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మరి ఎవరు వీళ్ళు? ముందు వాక్యం పెట్టు ఒకసారి. నేను మొన్న ఎవరో చెప్తాను రే, అందరూ కాదనుకోండి, కొంతమంది బిషప్లు తాగుతారంట. ఎవరు బిషప్లు తాగుతారంట? బిషప్లు అంటే తెలుసా మీకు? ఎవరు చెప్పి మోనినా ఎవరు చెప్పారు మొత్తానికి? నువ్వు దేవుని రాజ్యాన్ని పోలేవు, నువ్వు బిషప్ అయింటే అయినా అంటే గుడుంబాగిన వేసుకుంటే అబద్ధం కాదు, బైబిల్ రాసింది చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి ఏం రాబడిందో. మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ చెప్పాలి ఇప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మేందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి. చూసారా, ఆయన నామం ఏం చేసింది? మనల్ని పరిశుద్ధపరిచింది పిల్లరా. అందుకే ఆ నామాన్ని వాడేవాళ్ళు. మీరేం చేస్తారు? ఎట్లా వాడతారు ఈ నామాన్ని? యేసు నామం. యేసు నామంలో నా శరీరంలో ఇది ఉండును గాక, నా మనసులో ఈ ఆలోచన ఉండును గాక. యేసు నామంలో నువ్వు చెప్పినప్పుడు ఏమవుతుంది? నువ్వు పరిశుద్ధపరచబడతావు.
ఆ యొక్క బలహీనతను జయిస్తాం. సో మనం ఏం నేర్చుకుంటాం బైబిల్ స్టడీలో? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామం ఇవ్వబడింది. అది ఎలా మనం అనుక్షణం వాడాలా? ఆ నామం వాడడం వలన ఏమైందంట మన జీవితంలో? అమ్మా ఏమైంది? 11లో మీరు అందరూ ప్రభు అయిన యేసు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి. సో మీరు నేను యేసు నామం వాడినప్పుడు ఇది ఒక లాభము. ఓకే, చాలా వాక్యాలు కొన్ని చెప్తా. ఎఫ్ఎస్సీ 5:20 చూడండి ఏం రాబడిందో. 5:20 తొందర పెట్టినాను. ఎఫ్ఎస్సీ 5:20. సో యేసు నామం గురించి నేర్చుకుంటున్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు. ముందు పెట్టాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఏం చేయాలి? ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పులరా స్తుతి ఆరాధనలో కానీ ఆరాధనలో అనుక్షణము మీరు నేను ఏం చెప్పాలా? దేవునితో ఎప్పుడు యేసు నామములో నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవునికి చాలా ఇష్టం నీ నోట్లో యేసు నామం వినడం. ఎందుకంటే నువ్వు యేసు నామాన్ని తీసుకున్నప్పుడు అంతా కూడా ఆయన ఎదుట యేసు ప్రభు ఆ నామాన్ని తీసుకున్నట్లుగా. ఓకే, సో ఆ తర్వాత ఎఫెసీ 5:20 తర్వాత కొలస్సీ 3:17 పెద్దాయన. సో క్రైస్తవ జీవితం ఏదాంతో నిండి ఉండాలనైనా? కృతజ్ఞతతో నిండి ఉండాలి. ఓకే, ఎప్పుడు అందుకే ఎప్పుడు చెప్పదండి. యేసు ఎవరు చెప్పారు నాకు, కీర్తన అనుకుంటా, ఎక్కడో ప్రార్థన చేసేటప్పుడు పెద్ద పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒక దైవజనుడు పోయి ఆడ ప్రార్థన చేశానంట. ఆయనకి పేషెంట్కి గాయము చేయవాడవును, గాయము అదేనమ్మా గాయము ఆడ పోయి పెట్టాడంట చేయి పెట్టి, గాయం చేయవాడవు నువ్వే, గాయం కట్టువాడవు నువ్వే. అంటే ఆ పేషెంట్కి ఏం పరిస్థితి అంటే, నిన్ను కొట్టినది ఆయనే, హాస్పిటల్ అడ్మిట్ చేసింది ఆయనే, నీకు డిశ్చార్జ్ కూడా చేసేది ఆయనే. ఎట్లా అయిపోయింది పరిస్థితి? ఇంకా కృతజ్ఞత ఎడ చెల్లించుకుంటాను? కృతజ్ఞత తండ్రి నువ్వు గాయం చేసినందుకు యేసుక్రీస్తు నామములో అంటావా? నాకు తెలీదు. బైబిల్ చదువుతారు, ఎప్పుడు చెప్పాడు? పోనీ యేసుప్రభు ఎవరికైనా రోగం ఇచ్చాడా? మీరు ఎవరైనా చదివారా? ఒకవేళ యేసుప్రభువు గుడ్డివానికి స్వస్థత చేశాడు అనుకోండి, దేవుడు ఇచ్చాడు అనుకుందాం గుడ్డితనం, యేసుప్రభు స్వస్థపరిస్తే దేవుడు యేసుప్రభు కొట్లాడుకుంటున్నారు ఇద్దరు. అదే కదా తాత్పర్యము. యేసుప్రభు వంగిపోయిన ఆమె లేపాడు. ఏమన్నాడు అక్కడ? సాతాన్ ద్వారా బంధించబడింది. ఎక్కడైనా కూడా యేసుప్రభు స్వస్థత పరిచాడు. ఒకవేళ దేవుడే వాళ్ళకి రోగం ఇచ్చాడు, యేసుప్రభు స్వస్థపరిచాడు, దానికి మీనింగ్ ఏంటి? దేవునికి విరోధంగా పోతున్నాడు యేసుప్రభు, అంతే కదా. లేదంటే కనీసం యేసుప్రభు ఒక్క ఇన్సిడెంట్ అని చెప్పాలి కదా. బాబు ఏమనుకోదరా, దేవుడు ఇచ్చినది, దేవునికి విరోధంగా నేను ఎట్లా పోయేది, సారీ పక్కకు తప్పుకోను, నెక్స్ట్ నువ్వు రా అమ్మా, నీకు నేను బాగు చేస్తా, దేవుడు ఇలా దయ్యం ఇచ్చినది. నో, యేసుప్రభు ఏమంటే తెలుసా? సాతాను ద్వారా బంధించబడిన వారని. ప్రతి చెడు వెనకాల సాతాను చేయి ఉండేది పిల్లరా. గాయం చేయవాడును, గాయం కట్టువాడిని వేరే, దాని కాంటెక్స్ట్ వేరు, అది బైబిల్లో ఉంది, దాన్ని ఊరేసుకోవద్దు నువ్వు. వాక్యము నిన్ను చంపేస్తుంది. డైరెక్ట్గా వాక్యం తీసుకుంటే నువ్వు తీసుకోవాల్సింది వాక్యంలో ఉండే రెవల్యూషన్, తెలుగులో ఏమంటారు? ప్రత్యక్షత, దాంట్లో ఉండేది. గాయం కట్టు, అరే నువ్వు ప్రభా నన్ను కొట్టినావు, నన్ను తిట్టినావు, నాకు క్యాన్సర్ ఇచ్చినావు, అయిపోయావు, నువ్వు పని ఫినిష్, నువ్వు అట్లా ఎప్పుడు చేయొద్దండి. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి ఏం రాబడి 3:17 ఏం రాబడింది? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ఎవరి పేర్లు చేయాలంట? ప్రభు అయిన యేసు ద్వారా. నువ్వు కూర్చున్నా లేచినా ప్రతిసారి యేసుప్రభు నామం తీసుకో. అందుకు యేసుప్రభు నామం ఇవ్వబడినది. నేను చెప్తాను కారణాలు. మళ్ళా ఏం చేయాలైనా కూర్చున్నా లేచినా యేసయ్య నామం తీసుకోవాలా. ఈ మోకాలు నొప్పి చంపేస్తుంది, లేదంటే ఇది చంపేస్తుంది, అట్లా మాట్లాడద్దండి. యేసుప్రభు నామంలో జీవించాలా. కూర్చున్నా లేచినా తిన్నా తాగినా ప్రతి సమయంలో ఏ నామం తీసుకోవాలా? ఏమవుతుంది యేసుప్రభు నామం తీసుకుంటే? జాగ్రత్త, పవర్ రిలీజ్ అవుతుంది, ప్రెజెన్స్ రిలీజ్ అవుతుంది, శక్తి రిలీజ్ అవుతుంది.
బలం రిలీజ్ అవుతుంది, మంచి రిలీజ్ అవుతుంది. హలో, అందుకే ఏం చేసినా ఆయన పేరట చేయాలా. ఓకే, నేను ఇంకా చాలా ఉన్నాయి. 2 తెస్సలోనిక 1, 11, 12, 2 తెస్సలోనిక 3. ఓకే, చాలా ఉన్నాయి ప్లానా. ఇంకోటి మీరు చూసినట్లయితే 1 పేతురు 4:14 ఒక్క వాక్యం చదవండి. ఇది 1 పేతురు 4:14 ఫాస్ట్గా చదువునైనా. ఎవరు చదివేసారు అంత లోపలగా తీసిండే బైబిల్? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన. ఎవరు నామం నిమిత్తం? బయట ఎవరేం చెప్పినా, నీకు అవమానపరిచినా, నువ్వు అది ఇది మతం మారుసి రకరకాలు ఎందుకు చెప్తారు మీకు తెలుసు. ఎందుకు నీకు ఎవరైనా డిస్కరేజ్ చేసినారనుకో, నువ్వు స్ట్రైట్గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, నేను కోప్పడ్డం అనలా, వారికి చెడ్డ మాట్లాడదు, తిట్టద్దు. బిహైండ్ ద స్క్రీన్ స్పిరిట్స్ పనిచేస్తా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు నువ్వు చెడ్డ మాట్లాడాలని, కొట్లాడాలని ప్రేరేపిస్తాయి. అవి నువ్వు కొట్లాట్లు దిగాల, పగ పెట్టుకోవాలా, ద్వేషం. అందుకే రకరకాలుగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలంట? క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైనడలా మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. యేసు ప్రభు గురించి నీకు ఎవ్వడేం చెప్పినా, ఎత్తేసిన, చెడ్డ మాట్లాడినా, మతం అన్నా, కులం అన్నా, కాస్ట్ అన్నా, ఏదైనా ఏ నిందేసినా నువ్వు ధన్యుడివే. ఎందుకంటే నీకు ఏ పడతానే, ఎందుకు ఆ నింద? ఎవరి వల్ల ఏ పడుతుంది ఆ నింద? యేసే వల్ల. సో ఎప్పుడు కూడా ఏంది, యేసువాడు నమ్ముకున్నాక ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు, నేను ఇంత ప్రార్థన చేసిన వాళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు. దేవుడు కాదు కారణం దానికి. ఈవిల్ స్పిరిట్స్, దురాత్మలు ఏం చేస్తాయంటే నిన్ను ప్రవోక్ చేసేదానికి, నిన్ను నిరుత్సాహపరచడానికి, ఏంది యేసువాడు నమ్ముకుని ఇట్లా అంటారే అని నీ ద్వారా అనిపించేదానికి అవి అట్లా చేస్తాయి. అందుకే ఎవరు ఏమన్నా నువ్వు ధన్యుడివి. ఎందుకంటే నువ్వు తిట్టించుకుంటా అనేది మీ బంధువులతో, లేదంటే చుట్టుపక్కల వాళ్ళతో నీ ఎత్తేయబడతా అనేది ఎవరి వలన? ఆయన నామం వలన. సో నువ్వు ధన్యుడివి. ఎందుకంటే ఆయన కొరకు ఈ యొక్క పీడని నువ్వు తట్టుకుంటాడో, లేదంటే ఆ యొక్క అవమానం తట్టుకుంటాడో. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు. ఓకే, చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఇది చెప్పాలా. ఎందుకు యేసు ప్రభువు తన నామాన్ని మనకి ఇచ్చినది? 3 కారణాలు ఉన్నాయి. ఒక్క కారణము కొద్దిగా చెప్పి విడిచిపెడతా, ఎందుకంటే చాలా అవసరం. ఎందుకు ఆయన మనకు తన నామాన్ని ఇచ్చినది? డైలీ యూసేజ్లో ప్రతి క్షణము ఎందుకు ఇచ్చినది? ఉదాహరణకు ముందు చూడండి. లైక్ శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఏ కొదవ ఉండేది కాదు పిల్లరా వాళ్ళ దగ్గర. ముందర చూడండి, అయినా శిష్యులకి ఏం కొదవ ఉండేది? లైక్ వాళ్ళు ప్రయాణం చేస్తాడు, తుఫాన్ వచ్చింది అనుకో, యేసుప్రభువు ఏం చేసేవాడు? తుఫాన్ని గద్దించేవాడు. పోతా అంటే ఆకలి వేసింది అనుకో, యేసుప్రభువు ఏం చేసేవాడు? లైక్ రొట్టెల్ని మల్టిప్లై చేసి ఇచ్చాడు, చేపలు పట్టించేవాడు, అన్న చేపలు పట్టుకొని అనేవాడు, పాపం ఏంచిచ్చేవాడు. ఆ తర్వాత ఏముంది? లైక్ రోగం వచ్చింది అనుకోండి, ఏం రోగం వచ్చేదే కాదు. ఏమైనా బైబిల్ చదివారా? యేసు ప్రభు 12 మంది ఉదాహరణ తోమా లేకపోయి అడ్మిట్ అయ్యండే, ఆయన్ని చూసుకునేదానికి పేతురు ఆడే ఉండే. పెద్ద సర్జరీ జరిగా ఎవరికి? యోహానికి. అందరే వస్తుంటే ఫ్రాక్చర్ అయ్యే కాళ్ళు. ఏమన్నా ఉన్నాయా? బైబిల్ చదివారా? ముందర చూడండి, నేను ఒక మాట చెప్పి ముగించాను. ముందర చూడండి. ఏమన్నా అయిందనుకో, రోగం అయిందనుకో, వచ్చి ఉంటుంది, యేసు ప్రభు చూసేవాడు, బాగు చేసేవాడు. ఇంకా అదే ఎక్స్పెక్ట్ చేయాలా? లేకుంటే బైబిల్లో రాసేవారు కదా అన్నీ. జాగ్రత్త వినండి, ఏ కొదవలేదు, ఏ కష్టం వచ్చినా. అయితే ఏం జరిగింది? యేసు ప్రభువు వాళ్ళతో అన్నాడు, నేను వెళ్ళిపోతానా తండ్రి దగ్గరికి అన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? అయ్యా నువ్వు పోతే ఎట్లా? నువ్వు పోతే మాకు ఈ యొక్క పనులన్నీ ఎట్లా జరుగుతాయి? ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎందుకంటే మొత్తం ఇంత మంచి లగ్జరీ లైఫ్, లగ్జరీ అనకూడదు అనుకోండి, ఎందుకంటే మీరు మంచిది కూడా కాదనుకో, ఎందుకంటే కొన్ని కష్టాల్లో కూడా అవి వెళ్ళారు వాళ్ళు. కానీ నేను నిజం చెప్తున్నా మీకు, చాలా అన్ని కలిగి ఉన్నారు పిల్లలు వాళ్ళు. మీరు నేను అనుకునేది కాదు. నేను ఆదివారం చెప్పాను కదా, అబ్రహాం అంటానే దుప్పెట్టేసి ఆయన గబ్బులు పెట్టేశారు ప్రజలు. అబ్రహాం ఎవరు ఆ టైంలో తెలుసా? ఈ కాలంలో బిల్ గేట్స్ లాగా, వారెన్ బఫెట్ అండ్ ఎలన్ మాస్క్, లేటెస్ట్ రిచ్ మ్యాన్. బైబిల్ చెప్తున్నా మీకు. ఆ టైంలో అబ్రహాం ఎవరు?
రిచెస్ట్ పర్సన్ పిల్లరా. నేను చదివాను, ఆయన టెంట్ కొన్ని ఈరోజైతే కొన్ని మిలియన్ల కాస్ట్ అవుతుంది. అంత పెద్ద టెంట్ ఉండేదంట అబ్రహాం దగ్గర. ఎందుకంటే చాలామంది వాళ్ళు తెలుగులో ఏమన్నా టెంట్ని గుడారం నివసించాలంటే వాళ్ళు ఏమనుకుంటుంటే చిన్నది జోపిడి వేసుకొని ఆదామవలు చిన్న మంచం వేసుకొని ఇరిగిపోయింది, దుప్పటి వేసుకొని ఇద్దరు ఉండే. అట్లా కాదు పిల్లరా. 318 మంది పని మనుషులు ఉండే వాళ్ళ యొక్క ఎట్లుండే దాని కండిషన్ చెప్పండి మీరే. 318 మంది సర్వెంట్స్ ఉంటే ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది లైఫ్ అతనిది? కనీసం ఇట్లన్నా ఆలోచించండి ఆయన. 318 మందికి ఫుడ్ పెట్టాలంటే ఎంత కావాలా? అబ్రహాం బహు గొప్ప ధనికుడు. కానీ మీకు ఆదివారం చెప్పినట్టుగా సినిమాలు తీసినారు అబ్రహాం మీద. నేను ఎప్పుడు అనుకున్నాను అబ్రహాం అంటే దుప్పటి గుర్తొచ్చేది పాతది. ఇటువరకు కట్నిక్కర్, ఒక ఎండిపోయిన కట్టె, సారా దానికి తోడు పిల్లలేం సారా ఇట్లా ఆపోతా ఉంటుంది ముఖం వేసుకొని. ఏంది రామా బతుకు ఇట్లయిపోయా అని. అది కానే కాదు, బైబిల్లో లేదు ఆ స్టోరీనే. అర్థమైంది మీకు? సో అట్లా పిల్లరా శిష్యుల లైఫ్ ఎట్లా ఉండేది తెలుసా? చాలా బ్లెస్డ్ లైఫ్ పిల్లరా. దేవునితో నడుస్తున్నారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడో వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యా ఇవన్నీ ఎట్లా మా పరిస్థితి అని. పెద్ద ప్రశ్న ఇది. ఏమన్నాడు యేసు ప్రభు వాళ్ళతో? జాగ్రత్త, ముందు చూడండి, నేను ముగిస్తాను, నాకు తెలుసు మీకు చాలా టైం అవుతుందని. హలో, పాత నిబంధన గ్రంథంలో అంటే కొత్త నిబంధన స్టార్ట్ కాకముందు, కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? కనీసం బతికించారు. రోమిలు రాసిన పత్రిక నుంచి అనలే. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అయింది. అదే లీగలీ, బైబిల్ పరం కాదు, బుక్ పరంగా కాదు, బైబిల్ బుక్ పరం కాదు. ఓకే, ముందు చూడండి. పాత నిబంధనలో ముందు చూడండి, ప్రజలు ఆయన వస్త్రాన్ని ముట్టుకునేవాళ్ళు, బాగుపడేవాళ్ళు కదా. పాత నిబంధనలో యేసు ప్రభు చేయి పెట్టేవాడు, బాగుపడేవారు. పాత నిబంధనలో ఆయన ఉండి అన్ని పనులు చేసేవాడు. కొత్త నిబంధనలో ఎందుకు సార్ పోతానో, ఈయనుంటే బాగుండేది కదా అంటున్నారు వాళ్ళు. ఎందుకు ఆయన పోతే మంచిది అన్నాడు తెలుసా? కొత్త నిబంధనలో సాక్షాత్తు దేవుడితో నిండి ఉంది మన శరీరం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరైతే ఎత్తబడి తండ్రి కుడిపార్శ్వందు కూర్చోబెట్టాడో ఆయన తిరిగి వచ్చి ఎక్కడ నివసిస్తా ఉన్నాడు? ఇప్పుడు మనలో నివసిస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను తప్పనను ఎవరితోనో చేయి పెట్టించుకోవడం తప్పేం లేదు. ముందు చేసినట్లుగా అద్భుతాలు చేయడం దేవుడు వరాలు ఇచ్చి వాడుకుంటున్నాడు. నేను ఎద్దునా నీకు? తప్పేం లేదు, మంచిది. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. నేను చెప్తున్నా నీకు అవసరమే లేదు ఎవరు చేయి పెట్టడం. నీకు ఎవరితో చేయి పెట్టించుకోవడం అవసరమే లేదు నీకు. నువ్వు ఇది అర్థం చేసుకుంటే. ఏది అర్థం చేసుకోవాలా? ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము ఆయన వెళ్ళిపోయి ఆయన నామాన్ని మనకి ఇచ్చాడు. ఆయన సాక్షాత్తు లోపల నివసిస్తా ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందే? ఎవరు నీకు ముట్టాల్సిన పనిలే. నువ్వు పోయి ఎవరికి బట్టలు ముట్టుకోవాల్సిన పనిలే. నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు తనతో నిండి ఉన్నావనే ఆ మాట, ఆ యొక్క ఫెయిత్లో నువ్వు జీవించాలి. దాన్ని మెడిటేట్ చేయాలి. నువ్వు చూసుకోవాలి నువ్వు ఎవరో. నువ్వు ఏ రోజైతే దాన్ని అంగీకరిస్తావో నువ్వు ఎవరు అనేది, ఏ రోజైతే దీన్ని నువ్వు సెన్స్లోకి తీసుకుంటావో, నేను దేవునితో నిండి ఉన్నా, నా శరీరం నుంచి మహిమ ప్రవహిస్తుంది, ఎందుకంటే ఆయన నాలో నుంచి తన నామం ద్వారా. అందుకే నువ్వు యేసుప్రభు ఏమన్నా పోయి నా నామంలో రోగుల్ని స్వస్థపరచుడు, దురాత్మల్ని పారద్రోలు, అద్భుతాలు చేయండి, సామర్థ్యమైన కార్యాలు చేయండి. అందుకే బైబిల్ అంటుంది యోహాను సువార్త 14:12, నాకు మించిన కార్యాలను మీరు చేయుదురు. ఎవరి నామంలో? ఆయన నామంలో. ఆయనకు మించిన కార్యాలు ఏంటి? ఆయనకంటే పెద్దోళ్ళమా? బైబిల్ చదివితే అక్కడ ఆయన అప్పుడు చేయలేంది, అప్పుడు అవసరం లేనిది ఇప్పుడు నువ్వు అవసరం కాబట్టి అది కూడా చేయొచ్చు. దానికి అర్థం ఇది కాదు, ఆయనకంటే గొప్పోడు అని కాదు. 14:12 మీరు చూస్తే, పెడతావనైనా ఫాస్ట్గా, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి కార్యంలో నీవు నా యందు విశ్వాసం చేయను, విశ్వాసం వాటికంటే మరి గొప్పగా. దానికి అర్థం ఇది కాదు, నేను వేసుకుని పెద్దోడిని,
ఆయన చేత కాలే, నా చేత అవుతుంది, అది కాదు దాని సెన్స్. ఆయన చేయలేకపోయిండొచ్చు ఆ టైంలో, అంటే అవసరం లేకపోయిండొచ్చు ఆ టైంలో, ఆ పని జరిగి ఎవరు రాకపోయిండొచ్చు. యేసుప్రభు పిల్లలైన వాళ్ళకి పిల్లలు ఇచ్చాడా? ఎక్కడ రాశారు చెప్పండి? ఉదాహరణ చెప్తున్నా, చేసిండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? ఆయన ఎందుకంటే అప్పుడు అవసరం రాలేదు ఎవరు యేసుప్రభు దగ్గరికి, పిల్లలు లేరు నాకు ప్రార్థన చేయమని. ఇప్పుడు నువ్వు చేయొచ్చు, కానీ ఎవరి నామంలో చేస్తాను? అందుకే నెక్స్ట్ వాక్యం ఏమంటుంది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమ పరచబడ్డ దాన్ని ఎవరు చేస్తారు? ఆ పని ఆయనే చేసేది. కానీ నువ్వు చెప్తావు యేసు నామంలో జరగమని. అందుకే నెక్స్ట్ వాక్యం కూడా అదే అంటుంది, నా నామమున మీరు నన్ను ఏమడిగినానో నేను చేతును. దానికి అర్థం అదే, నేను మించిన అంటే అప్పుడు అవసరం లేకపోయింది యేసుప్రభు చేయడానికి. యేసుప్రభు చేయలేదు, అబ్బా పిల్లలు పుట్టించడానికి ఎవరు రాలే, యేసుప్రభు చేయలే, ఇప్పుడు చేయడేమో. నో 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 నో, ఆయన ఎదుట అది అవసరం పర్లేదు. కానీ నువ్వు చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చును. ఓకే, ఫినిష్. ముందు చూడండి, నెక్స్ట్ వీక్. ఫస్ట్ రీజన్ ఈస్ నీలో ఆయన నివసిస్తాడు కాబట్టి నువ్వు అనుక్షణము ఆయన నామాన్ని వాడినప్పుడు. బిడ్డ, నేను వారం ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇస్తాను అవసరం నేను అట్లే పోకుండా. సపోజ్ జీతం వచ్చింది, నువ్వేం చేస్తావు? జీతాన్ని తీసుకొని యేసు నామంలో ఈ జీతాన్ని నేను దీవిస్తాను. నేను చెప్తున్నా, యేసు ప్రభు దీవించినట్లా కాదు నువ్వు ఎప్పుడైతే ఆ మాట అంటావో. అందుకే ఆయన నామం ఇచ్చిండేది. నువ్వు అన్నావు, నువ్వు యేసు నామంలో ఈ జీతాన్ని దీవిస్తాను, నెలంతా ఈ జీతం వచ్చును గాక, ఈ జీతము అయిపోదు గాక, ప్రతి అవసరం తీర్చబడును గాక, నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు ఉండును గాక. జీతాన్ని తీసుకొని చింపద్దండి, గబక్క చింపేసి ఇట్లా అన్నాడు పాస్టర్ అని. 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు యేసు ప్రభు? విరిచాడు, నువ్వు చెప్పాలి 5 జీతం వస్తానండి. యేసు నామములో ఈ జీతము పెట్రోల్ ఖర్చు పూర్తి చేయను గాక, రెంట్ ఇవ్వడును గాక, మీకు తెలుసు అన్ని కాయగూరలు కొందుము గాక, కావలసిన మంచి వస్తువుని కొందుము గాక, అయినా ఈ డబ్బు అయిపోదు గాక, యేసు నామములో. అలా అన్నప్పుడు ఆయన ఉంటే 5 రొట్టెలు 2 చేపలు 1000 మంది చేశాడు. ఇప్పుడు కాల నాకే ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏం కాలా? నేను 20,000 మందికి ఇలా. అందుకని నేను పోతాన్నా, ఇంకా 5 రొట్టెలు 2 చేపలు ఎవరు చేయలేరేమో అనుకుండేరు. నేనేం చేస్తాను? ఇప్పుడు నా నామాన్ని మీకు ఇస్తానా. నువ్వు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని యేసు నామంలో దీన్ని దీవిస్తానా, దీని ద్వారా అందరూ తృప్తి పరచబడుదురు గాక అన్నావు అనుకో, అది జరుగుతుంది ఇప్పుడు కూడా. అది యేసు ప్రభు తన నామాన్ని ఇచ్చిపోవడం అంటే ఫస్ట్ బెనిఫిట్. డైలీ యూసేజ్లో ఎప్పుడు చెప్తాండో, బ్లడ్తో మాట్లాడుతాండో, నీ బ్లడ్తో యేసు నామంలో నా రక్తం ఇప్పుడు ఆరోగ్యంతో నింపబడి ఉండును కాక. నిన్న దివ్య నేను ట్రైన్లో సైడ్ చెప్తాను, నాకు ఫస్ట్ టైం భలే బాధ వేసా. ఇన్సులిన్ అనేది దాన్ని ఇన్సులిన్ వాళ్ళే పొడుచుకుంటారు. నిజమా? నాకు పెద్ద గుండెలు దడ అనేమా, పాపం ఎవరు వేసుకుంటారు నాకు తెలియదు, కానీ నాకు చెస్ట్లో కూడా ఎవరు అడగలే. వాళ్ళు పొడుచుకుంటారంట సూదిని, మంది వేసుకుంటారు. వరల్ని ఆయన ఈ సూదేమా పా, ఎంత పీడ చూడండి అది. అరే ఆడ దయ్యాలు పట్టుడు రాళ్ళతో కొట్టుకుంటా అంటే నేను చదివాను బైబిల్లో. నేను చెప్తున్నా బిడ్డ, సందుకే చర్చికి రాళ్ళ, ఈడ ఆయన వచ్చి నిలబడేది, ఆయన మీతో మాట్లాడతాను నా ద్వారా. నాకే బాధ వేస్తే అన్ని దెబ్బలు తిని శరీరం అంతా రోగంతో నిండిపోయిన తర్వాత ఇప్పటికీ క్రైస్తవుడు నువ్వు పొడుస్తా అంటే నీ శరీరాన్ని, ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఏముంది బిడ్డ? కారణం ఏం చెప్పు? కారణం ఏంటి? నువ్వు నోటిని వాక్యాన్ని వాడకపోవడం. నా మాట ఏంటండి, ఆయన నామం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎప్పుడు బ్లెస్ చేయి నీ బాడీని,
యేసు నామంలో నా శరీరం ఎప్పుడు ఆరోగ్యంలో ఉండును గాక, రక్తంలో ఆరోగ్యంలో ఉండును గాక, నా ఎముకల్లో సత్తు ఉండును గాక, ఏది తగిలినా నా ఎముకలు ఇరగవు గాక యేసు నామంలో. యేసు నామంలో నా బాడీ తల నుంచి అరికాల వరకు ఆరోగ్యంతో నిండి ఉండును గాక. ఇదే చేయాల్సిన దినమంతా. అందుకే మనిషి కేవలం రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుడి నుంచి నోటి నుంచి వచ్చిన మాట వలన. డబ్బులు తీసుకొని బ్లెస్ చేయి, ఫుడ్ని తీసుకొని బ్లెస్ చేయి, నీ బాడీతో మాట్లాడు, నీ కళ్ళతో మాట్లాడు, శరీరంతో మాట్లాడు, అనుమాన పడదుకు. అందుకే ఆయన నామం ఇవ్వబడినది. ఫస్ట్ రీజన్ ఇది, ఆయన నామం ఇవ్వడానికి. నువ్వు మల్టిప్లై చేయడానికి ఆయన నామం ఇచ్చినది. ఆ నామం తీసుకొని నువ్వు బ్లెస్ చేయడానికి ఆయన నామం ఇచ్చినది. ఊరికే ఇలా నామం నీకు పోతా ఆయన. నువ్వు నేను యేసు ప్రభు స్థానంలో పెట్టి పోయేది ఆయన. ఎందుకు చేశాడు ఇదంతా దేవుడు? నన్ను యేసు ప్రభులాగా ఈ భూమి మీద జీవించడానికి ఆయన నామం ఇచ్చింది. ఓకే, ఫస్ట్ నేను చాలా 9 ఆల్రెడీ. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి క్షణము నేను ఆయన నామం వాడడం ద్వారా నేను ప్రతి ఏరియాలో సక్సెస్ఫుల్గా ఉంటాం. సెకండ్, థర్డ్ రీజన్ రేపారం చేసుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రాణం తండ్రి, మాకు నామం ఎందుకు ఇవ్వబడింది వేసినాము. మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం బైబిల్ స్టడీలో. నా ప్రార్థన ఇదే తండ్రి, ఎప్పుడు నీ నామంతో మా పిల్లల్ని ఆశీర్వదించడం గాక. రక్తాన్ని, శరీరాన్ని, మా డబ్బుల్ని, ప్రతి దాన్ని యేసునామంలో ఆశీర్వదించినప్పుడు యేసు సామర్థ్యం దాంట్లో రిలీజ్ అవుతుంది. ఎట్లయితే 5 రొట్టెలు 2 చేపల్లోకి రిలీజ్ అయిందో ఆ రోజు. అందుకే నువ్వు నామం ఇచ్చిపోయినావు ప్రభువా. ఈరోజు ప్రతి క్షణము నీ యొక్క ఆశీర్వాదాలు జీవించడానికి. అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానం లేక నా ప్రజలు ఈరోజు నశిస్తున్నారని. నా ప్రజలు ప్రభా, ఇక్కడ ఉన్న బిడ్డలనైనా నాయన ఎప్పుడు ప్రార్థనలో ఉండడానికి సాయం, ఎప్పుడు వాక్యం చెప్పేదానికి వెనకాడకుండానైనా అదే జీవితం అనేది యేసుప్రభు క్లియర్గా చెప్తున్నాడు. మనిషి కేవలం రొట్టె వలన కాదు, మేము దినమంతా దాని వెనకాల పరిగెడుతుంటాం తండ్రి, దాన్ని సంపాదించేదానికి, దాన్ని చేసుకునేదాన్ని, దాన్ని తినేదానికి. ఓ తండ్రి, కానీ మేము బ్రతికేది వాక్యం వలన నువ్వు సెలవిచ్చున్నావు. ఇక్కడ కూర్చున్న బిడ్డలు మేము అందరం యేసు నామంలో ఎప్పుడు నీ వాక్యాన్ని విడుదల చేసేదానికి, మా ఆర్థికంగా పిల్లల మీద, శరీరం మీద, రక్తం మీద, ఎముకల మీద, షుగర్ ఎక్కడైతే అది నైనా మనకు మా శరీరం ఆరోగ్యము ఉంటుందో ఆ యొక్క ఆర్గన్స్ని తీసుకొని మేము దాన్ని మాజ్ఞాపించాలి యేసు నామంలో తండ్రి. అది చేదుము కాక యేసు నామములో కూర్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుని 2 చేతులు ఎత్తి, యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడను గాక.